కపిలేశ్వర స్వామివారి దేవస్థానం, కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు. ఈ కపిలేశ్వర స్వామి అంటే కపిల తీర్థం అంటే భోగవతి నది, అంటే ఆ 14 లోకాలు ఉండడం పాతాళ లోకం అనేది. ఈ పాతాళ లోకం నుంచి ఒక లింగం ఉద్భవించింది. పంచరంగులు 5 వర్ణాల్లో ఉంటుంది స్వామివారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి యొక్క సన్నిధి. ఇక్కడ ఈ కలియుగ క్షేత్రంలో 301 తీర్థాలు ఉన్నాయి. ఆ 301 తీర్థాల్లో ఒక తీర్థం అన్నమాట, అంటే కపిల తీర్థము. అంటే దీని పేరు భోగవతి నది అంటారన్నమాట. ఈ భోగవతి అనేది పాతాళ లోకం నుంచి స్వామివారు ఉద్భవించారన్నమాట శివలింగము. ఈ లింగం వచ్చి 5 వర్ణాల్లో ఉంటుందన్నమాట. అంటే కపిలం అంటే గోవు, ఆ గోవు యొక్క పాదము స్వామివారిని పెడితే ఈ కపిల మహర్షి వచ్చి దాన్ని ప్రతిష్టాపన చేశారు. కాబట్టి కపిలేశ్వర స్వామి ఒక టెంపుల్ అన్నమాట. స్వామివారి పేరు కపిలేశ్వరుడు. కపిలం అంటే ఆవు అన్నమాట. ఇక్కడ ఈ క్షేత్రంలో చాలా ముఖ్యమైన విషయం ఏమంటే కాశీ, గయా, హరిద్వార్, శ్రీకేశు, బద్రీనాథ్ ఒక క్షేత్రాల గట్ట పిడతం చేస్తారన్నమాట. దానికన్నా ముఖ్యమైనది ఇది భోగవతి నది. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఇక్కడ ఏమైనా స్నానం చేస్తే కాశీలో మణికర్ణిక గట్ట చేసే ఫలితం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ పెద్దవాళ్ళకంటే పితృదేవతలు ముఖ్యంగా కూడా పిండ ప్రదానం చేస్తారు, తర్పణం చేస్తారు. ఇక్కడ చేస్తే సద్గతులు కలుగుతాయన్నమాట వాళ్ళకి. ఈ యొక్క క్షేత్రం యొక్క విశిష్టత. పైన వెంకటేశ్వర స్వామి వారు, అమ్మవారు ఉన్నారు. పెళ్లి చేసుకొని స్వామివారి కొంచెం దర్శనం చేసుకొని కొండకి వెళ్ళారు. మన ఫస్ట్ వచ్చిన వాళ్ళు, ఈ తిరుపతికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేసి గుండు కొట్టుకొని పెద్దవాళ్ళకి తిరత్నాలు చేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని శ్రీనివాస సంగాపురం దర్శనం చేసుకొని మళ్ళీ కొండకి వెళ్ళాలన్నమాట. ఈ క్షేత్రం నిశేషం. స్వామీజీ ఏం కావాలి?